చెబుతున్న రేవంత్ సర్కార్ పేద ప్రజలు ఆదివాసీలు గిరిజనుల ఉసురు పోసుకుంటోంది. అమాయక జనాల జీవితాలతో చెలగాటమాడుతోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్బీట్ పరిధిలోని చెల్పాక వెళ్లే రహదారి పక్కన గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు అటవీశాఖ అధికారులు విఫలయత్నం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లతో విధ్వంసానికి సిద్ధమయ్యారు. పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలు నేలమట్టం చేసేందుకు ముందుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన గిరిజన బిడ్డలు అధికారులపై తిరగబడ్డారు. బుల్డోజర్లను అడ్డుకుని సర్కారు తీరును ఎండగట్టారు. కాయకష్టం చేసుకుని గుడిసెల్లో జీవిస్తున్న తమను రోడ్డున పడేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ గుడిసెల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గుడిసెలను తొలగించేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న గిరిజనులపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. అధికారుల విధి నిర్వహణకు భంగం కలిగించారు అంటూ కేసులు నమోదు చేసింది. 11 మంది గిరిజనులపై అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఏటూరు నాగారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిరుపేద గిరిజనుల గుడిసెల ప్రాంతాన్ని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అధికారులు నిరుపేదల గుడిసెలను దౌర్జన్యంగా కూల్చే ప్రయత్నం చేయడాన్ని ఖండించారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్న గిరిజన మంత్రి అధికారంలోకి వచ్చాక వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నిరుపేద గిరిజనులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని నాగజ్యోతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెబుతున్న రేవంత్ సర్కారు పేద ప్రజలు ఆదివాసుల గిరిజనుల ఉసురు పోసుకుంటోంది. అమాయక జనాల జీవితాలతో చెలగాటమాడుతోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్బీట్ పరిధిలోని చెల్పాక వెళ్లే రహదారి పక్కన గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు అటవీశాఖ అధికారులు విఫలయత్నం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లతో విధ్వంసానికి సిద్ధమయ్యారు. పోలీస్ బందోబస్తు మధ్య గుడిసెలు నేలమట్టం చేసేందుకు ముందుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన గిరిజన బిడ్డలు అధికారులపై తిరగబడ్డారు. బుల్డోజర్లను అడ్డుకుని సర్కారు తీరును ఎండగట్టారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గిరిజనులపై పోలీసులు దాష్టికం చూస్తున్న గవర్నమెంట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందనుకోవచ్చు, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వీళ్ళంతా కూడా ఏదైతే ఏటూరు నాగారం అనే ప్రాంతం అంతా కూడా ములుగు జిల్లా ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతం, ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులకు సంబంధించి పెద్ద సంఖ్యలో ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఏటూరు మండలం రోహిర్ బీట్ పరిధికి సంబంధించినటువంటి చెల్పాక రహదారి వెంట నిరుపేదలు దాదాపు 60 కుటుంబాలకు సంబంధించి వీళ్ళంతా కూడా 2 సంవత్సరాల నుంచి అక్కడే తమ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో నిన్న ఒక్కసారిగా అక్కడికి వెళ్ళినటువంటి అటవీశాఖ వాళ్ళు, అటవీశాఖ సిబ్బంది ఎవరైతే పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్లి ఆ గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇవన్నీ అటవీ శాఖకు సంబంధించిన భూములు, ఈ భూముల్లో నుంచి మీ గుడిసెలను తొలగించాలన్నటువంటి అంశాన్ని చెప్తూ అక్కడ గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా జేసీబీలు, డోజర్లను తీసుకెళ్లి ఆ గుడిసెలను తీసివేసి తొలగించే ప్రక్రియకైతే పూనుకున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సందర్భంలో వాళ్ళంతా కూడా కర్రలు, అదేవిధంగా కారంపడి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అటవీ శాఖ అక్కడి నుంచి వెళ్లిపోయిన సందర్భం కనిపించింది. అంటే అక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి జేసీబీలను, అదేవిధంగా డోజర్లను పంపించి వేసి కొంతమంది వెళ్లిపోయారు. కొంతమంది వాళ్ళతో చర్చలు జరిపిన సందర్భం కూడా నిన్న మనకు కనిపించింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ముఖ్యంగా 11 మంది మీద కేసులు అయితే నమోదు చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసుల మీద, అటవీ శాఖ అధికారుల మీద
దాడికి పాల్పడడానికి సంబంధించి 11 మంది మీద కేసులు నమోదు చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ లో ఈ కేసులన్నీ నమోదైన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ గిరిజనులకు సంబంధించి ఆదివాసులకు సంబంధించినటువంటి గుడిసెలను కూల్చివేయడము తొలగించడం పట్ల ఎవరైతే ఆ బాధితున్నారో ఆ కుటుంబాలను కలవడానికి ఇవాళ ఉదయం కూడా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బడే నాగజ్యోతి కూడా వెళ్లి వాళ్ళ స్థితిగతులను పరిస్థితులను అర్థం చేసుకోవడం వాళ్ళ బాధను తెలుసుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు నిరుపేదలకు సంబంధించినటువంటి గుడిసెలను తొలగించాలంటే వాళ్ళకు ముందుగా హెచ్చరికలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, వేరే దగ్గర ఆవాసం ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఒక దౌర్జన్య పూరితంగా వీళ్ళు వచ్చి ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన గుడిసెలను తొలగించడం ఒక హేయమైన చర్యగా అభివర్ణించిన సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో ఎన్నికల సమయంలో గిరిజనులకు సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడా ఆదివాసీ గిరిజనులకు సంబంధించి సకల సౌకర్యాలు కల్పిస్తామని ఇప్పుడున్నటువంటి ములుగు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సీతక్క హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను ఆ గిరిజనుల హక్కులను ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డ సందర్భం కనిపించింది. ముఖ్యంగా నిరుపేద గిరిజనులను గుర్తించి వారికి ఇండ్లను మంజూరు చేసి ఆదుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరుపేద గిరిజనుల పక్షాన నిలబడి కొట్లాడతామన్నటువంటి అంశాన్ని ఇచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో ఆ దాడికి పాల్పడినటువంటి పోలీసుల మీదకి కర్రలు ఎత్తినటువంటి వాళ్ళకు సంబంధించి 11 మంది గిరిజనుల మీద కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా విధి నిర్వహణకు ఆటంకం కలిగించారు, దాడికి పాల్పడ్డారనేటువంటి సెక్షన్లను అయితే ఆ కేసుల్లో నమోదు చేశారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.